నమస్తే. తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు అనేటివి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కోట్లాది రూపాయల ప్రభుత్వం సొమ్మునంతా కాజేసి దర్జాగా జల్సా చేస్తున్నటువంటి అవినీతి అధికారుల యొక్క చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతుంది. అయితే చీఫ్ సెక్రటరీగా ఉద్యోగం చేస్తూ కోట్లాది రూపాయలు గడించినటువంటి సోమేష్ కుమార్కు సంబంధించిన చిట్టా ఇప్పుడు బయటకు వచ్చింది. అదేంటో ఆ సంగతి ఏందో ఇక్కడ ఈ వివరాలతో కూడినటువంటి ఈ వీడియో చూడండి. అయితే రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి ఈ రెవెన్యూ పరిధిలో పట్టాదారు అయినటువంటి అంటే వీరి పేరు మీద ఉన్నటువంటి ఖాతా నంబర్ 5237 ద్వారా సర్వే నంబర్ 249/A1లో 8 ఎకరాలు, ఆ తర్వాత సర్వే నంబర్ 249/A2లో 10 ఎకరాలు, 260/A1/1లో 7.19 ఎకరాల వంతున మొత్తం 25.19 ఎకరాలు ఉన్నట్టుగా ఇప్పుడు దీన్ని బట్టి తెలుస్తుంది. అంటే ధరణి పోర్టల్లో ఈ భూమికి సంబంధించినటువంటి ఖాతా ఏదైతే ఉందో 5237గా ఉంది. అంటే 5237గా ఆ ఖాతా నంబర్ అన్నట్టుగా అక్కడ స్పష్టంగా తెలుస్తుంది. నిజానికి చూస్తే ఈ భూ రికార్డుల ప్రక్షాళనకు ముందు ఆ స్థాయిలో భూ ఖాతాదారులు ఎవరు లేరు. ధరణి అమలైన తర్వాతనే కొనుగోలు చేసి ఉంటే కనుక 60,000కు పైగా ఉంటుంది. ఇదే సర్వే నంబర్లో ఉన్నటువంటి ఇతర పట్టాదారులకు 60,000కు పైగా ఖాతా నంబర్ అనేది ఉంది. అయితే ప్రత్యేకంగా ఖాతా నంబర్ను సృష్టించడం వెనుకల ఉన్నటువంటి ఈ మతలబు ఏంటిది అనేది ఇప్పుడు అందరిలోనూ అది తొలుస్తున్నటువంటి సమస్య. మరి ఆ విషయం కనుక బయటికి పొక్కితే కనుక ఆ విషయం మీద కనుక విషయాలు తేలిస్తే చాలా విషయాలు బయటికి వస్తాయి. ఒక్కసారిగా ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే కనుక అన్ని విషయాలు బయటికి వస్తాయి. ఎవరికీ తెలియకుండా దారికి దూరంగా 2 వేర్వేరు సర్వే నెంబర్లో కొనసాగటం, ఆ తర్వాత ILRMS మాడ్యూల్స్ ఉన్నప్పుడు నేరుగా DS చేసి ఉంటారని చెప్పేసి ఒక అనుమానం అనేది కలుగుతుంది. సో మొత్తం మీద చూస్తే ధరణి పోస్టల్ సృష్టికర్త అయినటువంటి మాజీ CS సోమేష్ కుమార్ ఆస్తుల మీద పెద్ద ఎత్తున చర్చ అనేది కొనసాగుతుంది. తాజాగా రంగారెడ్డి జిల్లా యాచార మండలం కొత్తపల్లిలో ఉన్నటువంటి ఆయన యొక్క కుటుంబ సభ్యుల పేరు మీదనే ఉన్నట్టుగా పలు అనుమానాలకు తావిస్తుంది. తెలంగాణ సమాజం అంతా మేల్కోవాలని చెప్పి బీహార్కు చెందినటువంటి సోమేష్ కుమార్ తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లిలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్న సర్వే నెంబర్ 249 అండ్ 260లలో సుమారుగా 25 ఎకరాల భూమి కొన్నటువంటి విషయము, ఆ తర్వాత ఆయన భార్య పేరు మీదనే ఉండడం, ఈ విధంగా అక్రమ సంపాదనతోటి తెలంగాణలో వ్యవసాయ భూములను బీహారీ IAS ఆఫీసర్ కొనుగోలు చేసి తెలంగాణలో ఉన్నటువంటి భూములన్నింటినీ అక్రమ ఆస్తుల రూపంలో కూడగట్టుకోవడం చాలా బాధాకరం అని చెప్పేసి మన్నె నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన అంటున్నటువంటి మాటలు. ఇలాంటి IAS ఆఫీసర్ల మీద ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆయన అంటున్నారు. మరి కొంతమంది IAS ఆఫీసర్లు కూడా ఇదే పద్ధతిలో భూములు కొనుక్కొని తెలంగాణ ప్రజల సొత్తునంతా దోచుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి మాటలు. అయితే ధరణి భూ సమస్యల పరిష్కారాని కోసం పోరాటం చేస్తున్నటువంటి ఆ వేదిక కన్వీనర్ అయినటువంటి మన్నె నరసింహారెడ్డి మనతో ఉన్నారు, ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారితో ఒకసారి ఈ విషయం మీద ముచ్చటిద్దాం. జరుగుతున్నాయి ధరణిలో జరుగుతున్నటువంటి మోసాల గురించి, వీటిని ఎలా అరిగట్టవచ్చు, వాటి గురించి మరి సోమేష్ కుమార్ మీద కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బయట విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అంటారు చెప్పండి. 2018 ఇబ్రాహీంపట్నం ఇబ్రాహీంపట్నం సబ్ రిజిస్టార్ ఆఫీస్ దగ్గర సోమేష్ కుమార్ భార్య ప్రాపర్టీస్ కొన్నట్టుగా రికార్డ్ అయి ఉంది, సేల్ డీడ్స్ ఉన్నాయి. వాళ్ళు యాచారం మండల్ కొత్తపల్లి అనే గ్రామంలో సర్వే నెంబర్ 249, సర్వే నెంబర్ 260 అనే 2 సర్వే నెంబర్లో 25 ఎకరాల 19 గుంటల భూమి కొనుగోలు చేసినట్టుగా మనకు రికార్డ్స్ చూపిస్తా ఉన్నాయి. ధరణి పోర్టల్లో కూడా దీనికి సంబంధించిన అంశాలు కనిపిస్తున్నాయి. ఓకే. అయితే మేమేమంటున్నామంటే, ఒక చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి 25 ఎకరాల భూమి తన భార్య పేరు మీద కొన్న, DOPT అని ఢిల్లీలో ఉంటుంది. ఈ ఆఫీస్లో తను కొన్న భూమికి సంబంధించిన వివరాలు 2018లోనే అక్కడ ఆఫీసర్లకి సమాచారం ఇవ్వాలి ఈ భూమి కొన్నట్టుగా. కానీ మేము వెరిఫై చేస్తే 2018 కానీ 19 కానీ ఈ భూమి కొన్నట్టుగా ఎక్కడ రికార్డ్ అక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు. సో మేమేమంటున్నామంటే ఇది అక్రమ సంపాదనతోటే కొన్నాడు అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం.
Yes. వీరు కొనడమే కాదు, వీరితో పాటు ఇంకొక 5-6 మంది మొత్తం 150 ఎకరాల భూమి కొన్నారు. ఆ మిగతా భూమి కొన్న వాళ్ళు సోమేష్ కుమార్ బినామీలా ఎవరనేది నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దర్యాప్తు జరిపితే అనేక విషయాలు తెలిసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల నుంచి బీహార్ ఐఏఎస్ ఆఫీసులకు సంబంధించిన వాళ్ళు తెలంగాణలో ఉన్న వ్యవసాయ భూములని విచ్చలవిడిగా కొనేసారు. Yeah. ఇది ప్రత్యక్ష ఉదాహరణ ఈ రకంగా కొన్నారు అనడానికి. కాబట్టి వీటన్నిటి మీద విచారణ చేస్తే దోషులు ఎవరు, ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చినాయి, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ విషయాలను కూడా తెలిసేదానికి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, ఈ ఈ ఈ సోమేష్ కుమార్ వైఫ్ కొన్నటువంటి భూముల మీద విచారణ జరపాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. అంటే ఇప్పుడు సోమేష్ కుమార్ అంటే కేవలం ఇతను ఒక్కరి కాదు కదా, చాలా మంది పేరు గల వాళ్ళు ఉంటారు. ప్రత్యేకంగా ఈయననే అని చెప్పేసి ఎట్లా నిర్ధారిస్తున్నారు? వాళ్ళ భార్య పేరు కూడా ఉంది కదా అక్కడ. సోమేష్ కుమార్ కూడా వివరణ ఇచ్చారు. నేను ప్రశాసన్ నగర్ లో ఉన్న ఇల్లు అమ్మి ఆ భూమి కొన్నా అని చెప్పేసి నిన్న ఆ వివరణ ఇచ్చినట్టుగా నేను చూశాను. కానీ ప్రశాసన్ నగర్ లో ఇల్లు అమ్మి ఒక రాళ్ళు రప్పలు ఉన్నటువంటి భూమిని ఎందుకు కొంటారు? ఏం అవసరం వచ్చింది? అది వ్యవసాయ భూమి కూడా కాదు. వ్యవసాయానికి ఇప్పుడు ఇమీడియట్ గా వ్యవసాయం చేయడానికి, దున్నడానికి కూడా సాధ్యం కానటువంటి భూమిని ఎందుకు ఉన్నట్టు, ఏ ఉద్దేశం ఉంది దీని వెనకాలనేది పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా విలువైనటువంటి భూమిని అమ్మి ఒక పనికిరాని రాళ్ళు రప్పలుగా ఉన్నటువంటి భూమిని కొంటారా? మీరైతే కొంటారా? ఆ రకంగా అట్లాంటి రాదు, సందర్భమే రాదు, అట్లా ఆలోచన కూడా రాదు. భూమి అంతా కూడా రాళ్ళు రప్పలతో కూడినటువంటి భూమి, వ్యవసాయానికి ఇప్పుడు ఇమీడియట్ గా చేయడానికి సాధ్యం కాదు. మరి అలాంటి భూమి ఎందుకు కొన్నారు? ఎవరైనా ఇల్లు అమ్ముకొని భూమి కొంటారా? ఉండే ఇల్లు అమ్ముకొని భూమి కొంటారా? కాబట్టి ఇదంతా పరిశీలించాలి. అక్రమ డబ్బు వచ్చినట్లయితేనే ఇది కొన్నారని మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి వారు డిఓపిటికి ఈ భూమి కొన్నట్టుగా సమాచారం ఇవ్వలేదు, అట్లాంటి లేఖ లేదైనా ఉంటే విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పుడు కేవలము ఇతనే కాకుండాను ఇట్లాంటి అధికారులు చాలా మంది ఉన్నారు, ఐఏఎస్ అధికారులు ఉన్నారు. గతంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు రికార్డులను అన్నింటినీ తారుమారు చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. వాళ్ళవి కూడా మేము పరిశీలిస్తున్నాం. మా దృష్టికి వచ్చినాయి. విడతల వారిగా కొన్ని మేము ప్రకటిస్తాం. తెలంగాణలో ఉన్నటువంటి యువకులు, చదువుకున్న వారు, నిరుద్యోగులు, లేకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే యాక్టివిస్టులు, ఇట్లాంటి మీ గ్రామాల్లో ఎక్కడ పెద్ద ఎత్తున ఐఏఎస్ ఆఫీసర్లు భూములు కొన్నా, మీ దృష్టికి వచ్చిన వెంటనే మన టీవీ ఛానల్ కానీ లేకపోతే నన్ను సంప్రదించిన దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించి తెలంగాణ సమాజం దృష్టి తీసుకెళ్తాం. ఒకసారి సమాజం దృష్టికి వెళ్ళినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా వెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం. అంటే నరసింహారెడ్డి గారు, మొత్తం మీద చూస్తే తెలంగాణలో అంటే కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి, భూ కొనుగోలు, భూ క్రయ విక్రయాలు జరిగిన వాటన్నిటి మీద మీరు విచారణ చేపట్టబోతున్నారా, లేకపోతే ప్రభుత్వానికి ఇండైరెక్ట్ గా సహకరిద్దామన్నా ఏంటి అసలు మీ ఐడియాలజీ? 10 సంవత్సరాల కాలంలో తెలంగాణలో ఉన్నటువంటి భూములని పప్పు బెల్లాలలాగా చాలా మంది విచ్చలవిడిగా కొన్నారు అక్రమంగా. వాటన్నిటిని బయటికి తీసుకురావడం కోసం మా శక్తి మేరకు ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ నరసింహారెడ్డి. సోమేష్ కుమార్ అప్పుడు రెరా చైర్మన్గా కొనసాగుతున్నటువంటి సమయంలో మరి రెరా డైరెక్టర్గా పనిచేసినటువంటి బాలకృష్ణ సంపాదన, మరి ఇవన్నీ చూస్తుంటే ఎంత కోట్ల మేరకు ఈ అక్రమ సంపాదనకు వీళ్ళంతా అలవాటు పడ్డారు. తెలంగాణ ప్రజల సొమ్ముని దగా చేసి వాళ్ళందరినీ తప్పుదారి పట్టించి ఆ ఆస్తులను కూడబెట్టుకున్నటువంటి విషయం అనేది ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒక బాలకృష్ణ సంపాదనే 400 కోట్లు విషయం అనేది బయటకు వచ్చింది. మరి ఇదే రకంగా సిఎస్ సోమేష్ కుమార్ది కూడాను ఆయన విషయం మీద కూడా రెరా గనక ఆయన విషయం మీద కూడాను విచారణ అనేది మరింత లోతుగా పరిశీలిస్తే, విచారణ కొనసాగితే కళ్ళు బయర్లు కమ్మేటటువంటి ఆస్తుల విషయాలు అనేటువంటివి బయటికి వస్తాయని చెప్పేసి యావత్తు తెలంగాణ సమాజం అనుకుంటుంది. ఆ విషయం మీదనే ఆ విచారణ కూడా కొనసాగాలని చెప్పేసి మన్నె నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ధరణి భూ సమస్యల వేదిక కన్వీనర్ అయినటువంటి మన్నె నరసింహారెడ్డి మీడియాతోటి కోరుతున్నటువంటి మాటలు. ఏది ఏమైనా సరే తెలంగాణ ప్రజల సొమ్మును ఇలా దగా చేసిన వారిని అందరినీ జైలుకు పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని దీన్ని బట్టి తెలుస్తుంది.